నమస్కారం. కన్యారాశి వారికి మార్చి 2024 నెల ఎలా ఉండబోతోంది? గ్రహగతులు మీ జీవితాన్ని ఎలా మార్చిపోతున్నాయి? ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడే మాలవ్య రాజయోగం మీకు ఎలాంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మీ సమస్యల పరిష్కారానికి అద్భుతమైన పరిహారాలు కూడా ఉన్నాయి. ఇక మార్చి 2వ తేదీన శుక్రుడు మీ 7వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల వ్యాపారస్తులకు ఊహించని లాభాలు, సమాజంలో మంచి గౌరవం లభిస్తాయి. ఇక 10వ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీ పనితీరుకు పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. అయితే మార్చి 21 వరకు మీ రాష్ట్రాధిపతి బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల కొత్త ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. డాక్యుమెంట్లపై సంతకం చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయండి. ఇక ఆర్థికంగా బాగున్న ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. అనవసర ప్రయాణాలను తగ్గించుకుంటే చాలా మంచిది. ఇక శని ప్రభావం వల్ల మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మీ విమర్శనాత్మక స్వభావాన్ని కొంచెం తగ్గించుకుని ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇక పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో మంచి సంబంధాలు కుదిరే అవకాశం బలంగా కనబడుతుంది. కుటుంబంలో ఒక శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక 6వ ఇంట్ల గ్రహాల సంచారం వల్ల జీర్ణక్రియ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశము ఉంది. బయటి ఆహారానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక పని ఒత్తిడి వల్ల మానసిక అలసట కలగవచ్చు, కాబట్టి రోజు యోగా లేదా ధ్యానం చేయడం చాలా మంచిది. ఇక కన్యారాశి వారు ఈ నెలలో మరిన్ని శుభ ఫలితాల కోసం బుధవారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఆవుకు పచ్చిగడ్డి లేదా ఆకుకూరలు తినిపించడం మంచిది. వీలైతే ఓం బుధాయ నమ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ మార్చి నెల మీ జీవితంలో గొప్ప మార్పులకు నాంది పలకాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.